నేను పరిచయ వాక్కులను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మన మధ్యలో మరి దైవజనులు తెనాలి ప్రాంతంలో, అంటే ఆ తెనాలి టౌన్ ఏరియాలో పక్కన దాదాపు 18-20 కిలోమీటర్ల ప్రాంతంలో ఉంటారు వారు. కొల్లూరు అయ్యగారికి నాకు పరిచయం లేదు. అయ్యగారు నా నెంబరు కు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. సంవత్సరం క్రితం విషయం ఇది. పెట్టినప్పుడు మీరెవరు సార్ అంటే, నేను పలానా పాస్టర్ తెనాలి ప్రాంతం అన్నప్పుడు, ఓహో అని ఇద్దరం పరిచయం చేసుకున్నాము. ముఖం అయితే తెలియదు. అప్పుడు ఒకరి నెంబర్ ఒకరు సేవ్ చేసుకున్నాము. తద్వారా ఒకరి స్టేటస్ లో ఒకరు చేసుకుంటున్నాం. ఆయన మెసేజ్ పంపుతున్నాడు. అట్లా పరిచయము ఆన్లైన్ లో జరుగుతా ఉంది. పోయిన సంవత్సరం మే నెలల్లో మేము రేపల్లె ప్రాంతానికి, అది క్రీస్తు సువార్త జానపద బృందం ద్వారా అక్కడ సువార్తను ప్రకటించడానికి వెళ్ళడానికి వెళ్ళాము. నైట్ 12 అయింది. తెనాలి రైల్వే స్టేషన్ లో మమ్మల్ని పడుకోవడానికి నిలబడడానికి వాళ్ళు పోలీసులు మమ్మల్ని నిలబడట్లేదు. మేము పాస్టర్స్ సార్, ఇట్లా సంగతి అంటే, స్టేషన్ లో పడుకోవడానికి అవకాశం లేదు సార్, మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండొద్దు అన్నప్పుడు మనం దీర్ఘంగా అలా కూర్చొని ఆలోచన చేస్తున్నాం, ఎక్కడ పోవాలి ఏంటంటే, నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచన ఇచ్చిండు. ఫోన్ లో కాంటాక్ట్ లో ఒకసారి తెనాలని కొట్టి చూడాలంటే తెనాలని కొట్టి చూసిన. అయ్యగారు అయితే తెనాలి కాదు, కానీ టౌన్ కాబట్టి అక్కడ ఫీడ్ చేసుకుంటే బాగుంటుందని తెనాలని ఫీడ్ చేసుకున్నాం. చూసేసరికి తెనాలి శ్యామ్ కుమార్ అని పేరుంది. వెంటనే ఫోన్ చేశాడు. చేసిన 12 గంటలకు మనోళ్ళు అయితే ఫోన్ లిఫ్ట్ చేయకపోదు, కానీ ఫోన్ లిఫ్ట్ చేసి, అయ్యా మా పరిస్థితి ఇట్లున్నది, మీ దగ్గర మాకు సెంటర్ ఇస్తారా అయ్యా అంటే, అయ్యో ఎందుకు బ్రదర్ అట్లా అడుగుతున్నారు, రండి మీరు సేవకులే కదా, దేవుని పరిచర్య కొరకు వచ్చారు, మీరు రండి, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రండి అన్నప్పుడు మేము స్పాట్ లోనే ఆటో మాట్లాడుకొని అక్కడికి వెళ్ళాం. రాత్రి 12 అయింది. మేమెవరో తెలియదు, వాళ్ళెవరో తెలియదు. బంధువర్గాలు, రక్త సంబంధులు ఒకరోజు మనల్ని ఇంట్లో ఉంచుకుంటే ముఖం మార్చుకున్నారు. కానీ అన్న ఆ రోజు చక్కటి బిర్యానీ పెట్టారు మాకు. ఆ నైట్ 12 గంటలకు బిర్యానీ, కూల్ డ్రింక్స్, పడుకోవడానికి మంచి షెల్టర్ ఇచ్చాడు. ఇది మా పరిచయము. మేము ఎప్పటి సందో నేను ఆంధ్రయ్య గారు, జాషువా గారు, అయ్యగారిని పిలిపించుకోవాలి ఒకసారి అంటే అనుకున్నాం, మాట్లాడుకుంటూనే ఉన్నాం, కానీ సమయం రాలేదు. అయ్యారు అన్ఎక్స్పెక్టెడ్ గా ఫోన్ చేసి ఏమన్నాడు అంటే, మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం అయ్యారు అంటే, చాలా సంతోషం అయ్యా అంటే వెంటనే ఆలోచన చేసుకొని డేట్ తీసుకున్నాం. వారు రావడం మాకు చాలా అదృష్టం. కొన్ని పరిచయాలు చిరకాలం ఉంటాయి, కొన్ని పరిచయాలు మధ్యలోనే ఆగిపోతాయి. ఈ పరిచయము చిరకాలం ఉంటుందని నమ్ముతున్నాను, ఎందుకంటే దైవ చిత్తానుసారమైన పరిచయం. సౌలును సమూయేలు దగ్గరికి పొమ్మని దేవుడు చెప్పలే. సమూయేలు నీ దగ్గరికి సౌలు వస్తున్నాడని చెప్పింది, కానీ సౌలుతో దేవుడు మాట్లాడాల. మమ్మల్ని అయ్యగారి దగ్గర పంపించాడు సౌలు వలె. కానీ అది గొప్ప అద్భుతం. కాబట్టి ఇక్కడ వారు వాక్య పరిచయం చేసేది ఉంది. ఈ తెలంగాణ, కరీంనగర్, ఈ చుట్టుపక్కల వరంగల్ ఏరియా ప్రాంతాలంతా అయ్యగారు వాడబడాలి, తెలంగాణ ప్రాంతం అంతా మేము ఆశిస్తున్నాం. అయ్యగారికి ఈ సమయాన్ని మా ప్రేమపూర్వకమైనటువంటి పిలుపును మన్నించి వెంటనే వచ్చినటువంటి దైవజనులు శ్యామ్ గారికి, అదేవిధంగా జతపల్లి వారు సొలొమోన్ అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ ఈ సమయంలో శ్యామయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రేమతో చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తున్నాం.